VG24 న్యూస్కి స్వాగతం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దాస్యం ప్రణయ్ భాస్కర్, దాస్యం అభినవ్ భాస్కర్ వెల్లడి. మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని పలు చోట్ల ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళుల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని 60వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ మీడియాకు సోమవారం తెలిపారు. అంతకుముందు 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ సుబేదారులోని ప్రణయ్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన దాస్యం ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి కుటుంబ సభ్యులు, ప్రణయన్న అభిమానులు, ఆప్తులతో కలిసి పుష్పాంజలి ఘటించి అభిమానుల నినాదాలు నడుమ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుబేదారి రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ, తమ తండ్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రణయన్న భౌతికంగా దూరమైన 29 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ఆయనను ప్రజలు అదే ప్రేమతో, ఆప్యాయతతో గుర్తు చేసుకుంటూ నివాళులర్పించడం తమ కుటుంబానికి బాధతో పాటు గర్వాన్ని కలిగిస్తుందన్నారు. ప్రణయన్న సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆయనకు అందించే ఘనమైన నివాళులన్నారు. ఆయన చూపిన ప్రజాసేవ మార్గంలోనే తాను కూడా నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే గత 29 సంవత్సరాలుగా దాస్యం ప్రణయ్ భాస్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం కృషి చేస్తున్నామని, మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించిందన్నారు. వచ్చే ఏడాది ఆయన విగ్రహానికి ఆవిష్కరించి అదే ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఘనంగా నివాళులర్పించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో 60 డివిజన్ బీజేపీ అధ్యక్షులు రోకుల సతీష్ కుమార్, నాయకులు మట్టపల్లి రామరాజు, నాగపూరి అశోక్, కటకం యాదగిరి, రాజిరెడ్డి, ఎతిరాజుల నరేష్, రమేష్, గుండె అశోక్, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ స్ఫూర్తిదాయకులు హనుమకొండ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి, 29వ వర్ధంతి. అయితే ఆయనే మనను వదిలేసి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతోమంది నెమరేసుకుంటున్నారు. ఇందిరానగర్లో పట్టాలైతేనేమి, సోమిడిలో క్వార్టర్స్ అయితేనేమి, హసన్పర్తిలో క్వార్టర్స్ అయితేనేమి, బాలసముద్రము, నాగేందర్ నగర్, ఇక్కడ ఇంటి పలు చోట్ల ఇంటి పట్టాలైతేనేమి, ఉద్యోగాలు పెట్టించుడు, ట్రాన్స్ఫర్లు చేయించుడు, ఇట్లా ఆయనే పవర్లో ఉన్న 2.5 సంవత్సరాలలోనే ఎంతోమంది జీవితాలని అద్దుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణయన్న మా ఇంటి దీపము మాకు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు నేను కలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరి ఆయన అభిమానుల జ్ఞాపకాలతోటి మా నాన్న ఇట్లుంటుండేనా, ప్రణయ్ భాస్కర్ అంటే ఇట్లుంటుండేనా, ప్రణయన్న అంటే ఇట్లుంటుండేనా అని చెప్పి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. ఆ గుర్తులన్నీ నేను తెలుసుకుంటున్నా. అయితే ఆయనే చూపించినటువంటి సేవా మార్గమే నేను కూడా ఎంచుకొని, ఆయన చూపించినటువంటి మార్గంలోనే నేను కూడా నడిచి, ఆయన ఆశయ సాధనకై ఎల్లవేళ పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎట్లయితే మంచి పేరు సంపాదించుకున్నారో నేను కూడా అదే పేరు నిలబెడతానని చెప్పి మనవి చేసుకున్నా. అట్లనే వచ్చే సంవత్సరము 30వ వర్ధంతి అయిన కారణంగా మనం ప్రతిసారి నివాళులర్పించేటప్పుడు మనకు అక్కడ విగ్రహ స్థాపన, ప్రణయ్ మార్గ్ దగ్గర విగ్రహ స్థాపన, మనకు గద్దు ఉన్నది కానీ విగ్రహం లేదు. అది కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయిపోయింది. కాబట్టి వచ్చేసరి ఇతర రాజకీయాల రీత్యా అది కాలేదు. ఈసారి మనము వచ్చే సంవత్సరం 30వ వర్ధంతికి ఖచ్చితంగా ఘనంగా ఆయనకి విగ్రహానికి నివాళులర్పించి విగ్రహ ఏర్పాటు కూడా చేసుకుంటానని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా చోట్లలో ఆయనకి నివాళులర్పించే, ప్రణయానికి నివాళులర్పించే కార్యక్రమం అయింది. అట్లనే భారీ ఎత్తున రెడ్ క్రాస్లో కూడా రక్తదాన శిబిరం చేసినాము. అట్లనే దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం పొడుగుతున్న మేము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.